వాక్య భాగంలోనికి వెళ్దాము. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి తండ్రి, ఈ ఆదివారకాల సమయంలో నా తండ్రి మేమంతా నాయన మరి నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. మొదటి వర్తమానంగా మా ఆత్మీయ తండ్రి జయశాల్ గారు మరి మంచి మెసేజ్ చెప్పారు తండ్రి. నీ కుమారుడు వృద్ధాప్యంలో కూడా నాయన మరి ప్రతి ఒక్కరిని బలపరచడానికి ఎన్నో మంచి మాటలు చెబుతున్నాడు. మంచి ఆరోగ్యమైన ఆశను ప్రసాదించండి. మరి నీ కుమారుడు ద్వారా ఇంకా అనేక మంది నా తండ్రి మార్పు మనసు పొందే భాగ్యాన్ని ప్రసాదించండి. మీరు నాయన నీ పిల్లలతో కొన్ని మాటలు పంచుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాము. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న పాఠం ఏంటంటే ఆవిరైపోతున్న దేవుని ఆశలు, ఆరిపోయిన మనిషి జీవితాలు అనే పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏం పాఠము? ఆవిరైపోతున్న దేవుని ఆశలు, ఆరిపోయిన మనిషి జీవితాలు. ఆవిరి గురించి మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు, ఉదయం పూట ఆడవాళ్ళు ఏమండి పొయ్యి మీద పెట్టడం మనకు తెలుసు. ఏమండి నీళ్ళు కానీ, బియ్యము కానీ, కూర కానీ, ఇంకేదైనా మనం వంటకాలు చేసేటప్పుడు చూడండి, బియ్యం అనుకోండి, దాన్ని మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టినప్పుడు అది ఉదుకుతున్న సమయంలో మనం మూత తీసినప్పుడు ఆవిరి ఎలా వెళ్ళిపోతుందో మనకు తెలుసు. అవును కదండి? ఆవిరి ఎంతసేపు ఉంటుంది మనకి ఏమైనా తెలుసా? తెలీదు. అది అలా కనపడి వెళ్ళిపోద్ది. అలాగనే నీళ్లు కాగబెట్టేటప్పుడు కూడా చూడండి, అవును కదా, నీళ్లు కాగబెట్టేటప్పుడు కూడా ఆ యొక్క తపాల మీద ఆవిరి ఇలా వెళ్ళిపోతుంటే మనం చూస్తున్నాం. ఏమండి? దేవుని యొక్క ఆశలు కూడా అలా ఆవిరైపోతున్నాయి. ఆశలు అంటే మనం ఆలోచించాలి. ఆశల గురించి దేవుడికి ఏంటి ఆశలు, ఆయనకేం ఆశలు ఉన్నవి, ఆయనకేం కోరికలు ఉన్నవి అని మనం అనుకోవచ్చు. మనుషులుగా మనకే ఎన్నో ఆశలు ఉన్నాయి మనకు. అవును కదండి? కొండంత ఆశలు మనకి. ఈ ఆశలతో మనిషి పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఆశలతోనే బ్రతికి చనిపోవడం మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి 100 సంపాదించడం తెలుసు, ఆ 100 కాస్త 1000 చేయాలని ఆశ. ఏమండి? 1000 చేసిన వాడేమో లక్షలు చేయాలనే ఆశ, లక్షలు సంపాదించిన వాడు కోట్లు సంపాదించాలనే ఆశ. అంటే ఆశలకి హద్దు ఉందా అంటే లేదు. మనుషుల ఆశలకే హద్దు లేనప్పుడు మరి దేవునికి ఆశలు ఉండవా, కోరికలు ఉండవా? మనిషికే ఉంటాయా ఆశలు, కోరికలు? దేవునికి ఉండవా? ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అనుకుంటామంటే మనుషులుగా మనకే ఆశలు ఉన్నవి, మనకే కోరికలు ఉన్నవి. మన ఆశలను, కోరికలను తీర్చడానికే కదా దేవుడు ఉన్నాడు. మళ్ళీ దేవునికి ఏం ఆశలు ఉంటవి? ఆయన కనపడడు కదా, ఆయన ఒక మహాశక్తి కదా. మానవ యొక్క ఆశలను నెరవేర్చేవాడు, కానీ ఆయనకంటూ ఏం ఆశలు ఉన్నాయని మనుషులుగా మనం ఆలోచించవచ్చు కదా. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకి ఎన్ని ఆశలు పెట్టుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన దగ్గర దగ్గర ఇంత పొడి లిస్ట్ ఉంటుంది మన కాడ కదండి. ఆ లిస్ట్ పెట్టుకొని దేవుని దగ్గరికి మోకాలేసి ప్రార్థన చేస్తూ మన ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి దేవుడికి చెప్పుకుంటాం. మరి ఆయనకున్న ఆశలు ఎవరికి చెప్పుకోవాలి? ఆయనకున్న కోరికలుగా ఎవరికి చెప్పుకోవాలి? మనుషులుగా మనకి చెప్తే వినే పరిస్థితుల్లో ఉన్నామా? చూడండి, దేవుడు ఎవరికి చెప్పుకుంటున్నా ఆయన యొక్క ఆశల గురించి ఏమంటున్నాడో ఒకసారి యెషయా గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. మనకి తెలుసు కదండి. ఏమంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం మనం.
ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిదిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూశారండి, దేవుని యొక్క కోరికలు లేదా దేవుని యొక్క ఆశలు ఇష్టాలు మనుషులైన మనకు చెప్పుకోవాల్సిందిపై ఎవరికి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే, ఇదిగో ఆకాశానికి భూమికి చెబుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవ్వెగ్గు. ఎందుకంటే నేను పిల్లలను కన్నాను, వాళ్ళపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వాళ్ళపైన ఎన్నో కోరికలు పెట్టుకున్నాను. కానీ వాళ్ళు నా యొక్క ఆశలను ఏం చేశారంటే ఆవిరైపోయేలాగా చేశారు. చూశారండి, అప్పుడప్పుడు మనం కూడా నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను సహోదరుడా, నా ఆశలన్నీ తొంగలో దొక్కావు అంటావా? ఏమండి, చాలామంది ఇలాగనే అనేవాళ్ళు ఉన్నారండి. ఆశలను అడి ఆశలు చేస్తే ఎంతగా బాధపడతారో దేవుడు కూడా మన పైన అంతగానే ఆశలు పెట్టుకున్నాడు అండి. ఏం ఆశలు తెలుసా మన పైన? మన గురించి మనం పుట్టక ముందే ఏమండి కొన్ని వేల సంవత్సరాల గురించి మన గురించి ఆలోచించి మన పైన ఆశలు పెట్టుకొని మనల్ని భూమి మీదకు పంపించాడండి. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడి. ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడుగా ఉన్నాడు, నిర్దోషుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఈరోజు మనలో పరిశుద్ధత అనేది ఉందా? దేవుడు మన పేరు పెట్టుకున్న ఆశ ఏంటి? భూమి మీదకి నా పిల్లలు వెళ్ళి ఎలా బ్రతికి నా దగ్గరికి రావాలంటే పరిశుద్ధులుగా రావాలి అనుకున్నాడు. ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలో కానీ, చూపులలో కానీ, మాటలలో కానీ, ప్రవర్తనలలో కానీ, నడకలలో కానీ పరిశుద్ధత కనపడుద్దా అంటే కనపడదు. మనిషి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏమండి, ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకునేంత నోటితో అన్నీ బూతులే, అన్నీ అబద్ధాలే, అన్నీ తప్పుడు చూపులే, అన్నీ తప్పుడు చేతలే. ఇలాంటి మానవ జీవితాలను చూసి దేవుడు పరలోకన కన్నతండ్రి ఎలా ఉండుంటాడో ఒకసారి ఆలోచించండి. ఏమంటే మన పైన ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఇదిగో నా పిల్లలు పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, యథార్థులుగా బ్రతకాలని దేవుడు మనం పుట్టక ముందే ఆలోచించాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. ఎపిసిలి రాసిన పత్రిక మనం ఇంతకుముందు చదివే ఉంటాం, మరొకసారి చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ఒకసారి. ఎపిసిలి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదివినట్టయితే ప్రియులారా ఏమంటున్నాడు అక్కడ? ఎట్లనగా తన ప్రియుని యందు తానే ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారాగా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఏమండి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేది దేవుని ఆశలు. ఈరోజు మనలో పరిశుద్ధత కనపడుతుందా? ఏమండి లేదండి, అంత పరిశుద్ధత లేదు. ఆవిరైపోయినాం, మనమంతా ఆరిపోయినామండి. దేవుని యొక్క ఆశలన్నీ ఆవిరి చేసేసాము. దేవుడు మనల్ని కనకముందే, ఈ సృష్టి పుట్టకముందే, ఈ లోకము కలగకముందే మనల్ని ఏమని ఆలోచించాడు? మన గురించి ఏమి ఆలోచించాడంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను భూమి మీద బ్రతకాలని దేవుడు ఆశ పెడితే ఆ ఆశను మనం ఏం చేసామో తెలుసా? ఆవిరి చేస్తున్నాము. ఎంతసేపు అయ్యా మనలో పరిశుద్ధత? దేవుని మందిరానికి వచ్చినంతసేపే, ఏదో కొద్దిసేపు దేవుని మాట నిన్నంతసేపు. ఏమండి ఎలా ఉంటామండి మనల్ని చూస్తే నిజంగా పరిశుద్ధుడు లాగానే కనపడతాం.
మనల్ని చూస్తే నిజంగా నిర్దోషిలాగే కనపడతాం. కానీ మందిరాన్ని దాటి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమండి, మన గృహాలలో ఉన్నప్పుడు లేదా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన జీవితాలను ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా మనలో పరిశుద్ధత కనపడుతుందా దేవుడు చూసినప్పుడు? ఏమండి, మనలో నిర్దోషత్వం అనేది కనపడుతుందా అంటే లేదని చెప్పవచ్చు. ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క ఆశలను ఈరోజు మనిషి ఆవిరి చేస్తున్నాడండి. మనుషులంతా ఆరిపోయారు. ఎలా ఆరిపోయారో, ఎలా వెలిగించాలనుకుంటాడో యేసుప్రభువారు ఒక మాటను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో చూడండి యేసుప్రభువారి కాలంలో ఏం జరుగుతుందో. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చదవాలి. నజరేతును విడిచి జెబులూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశములను నఫ్తాలి దేశములను యొర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయకు చీకటిలో. చూసారండి, ఎక్కడ కూర్చున్నారంటే మనుషులంతా ఎక్కడ బతుకుతున్నారు? చీకటి అంటే ఆరిపోయారు. చీకటి అంటే మనం అనుకుంటున్న రాత్రిపూట చీకటి అనుకోమాకండి. తమ బ్రతుకులో ఏమీ లేదు, వెలుగు లేదు. అదే అంటున్నా. కింద నెక్స్ట్ చదవండి. కింద చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు ఒకటిని చూశారు. మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించిన. ఆ వెలుగు ఎవరో కాదు, యేసు ప్రభువారు. ఆరిపోయిన ఈ బ్రతుకులను వెలిగించడానికి ఒకనాడు ఎవరొచ్చారు? యేసు ప్రభువారు. దేవుడు పెట్టుకున్న ఆశలను మనుషులు ఏం చేశారంటే ఆవిరి చేశారు. మనుషుల జీవితాలంతా ఆరిపోయినవి. ఎవరు ఆరిపోచేశారు? వాడేనండి, సాతానుగాడు. వాడు ప్రతి మనిషిలో ప్రవేశించి తమ బ్రతుకులో ఉన్న వెలుగును ఏం చేస్తున్నాడంటే ఆర్పేస్తున్నాడు. అందుకనే చూడండి, క్రైస్తవులైన విషయాల గురించి కూడా ఆలోచిస్తే, దేవుడు నమ్ముకున్న వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళ గురించి కూడా చూస్తే, వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్న తర్వాతకి ఆ వాక్యం తమ హృదయంలో ఫలింపకపోతే వాడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? సాతానుగాడు ప్రవేశించి ఆ వాక్యాన్ని ఆర్పేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు మీరు దేవుని వలన దేవుడు పెట్టుకున్న ఆశలు, కొండంత ఆశలు పెట్టుకున్నాడు మన పైన. మన గురించి ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే ఈరోజు ఇప్పుడు మీరు దేవుని వలన ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏమండి, మనం ఎన్ని ఆశలు పెట్టుకుంటామో తెలుసా? బంగారం మీద ఆశ, వెండిల మీద ఆశ. ఏమండి, ఇవి కాకోకుండా మంచి మంచి బిల్డింగులు కట్టాలనే ఆశ, బాగా డబ్బు సంపాదించాలనే ఆశలు, కారులో తిరగాలనే ఆశ, విమానాల్లో తిరగాలనే ఆశ, అమెరికా వెళ్ళాలనే ఆశ. చూడండి, మనిషికి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి మనిషి ఎంతగా తెగించుతున్నాడో ఈరోజు మనం ఆలోచిస్తే నిజంగా ప్రియమైన వారులారా, మరి దేవుడు ఎంతగా మన పైన ఆశ పెట్టుకున్నాడో, ఆయన ఆశలను ఆవిరి చేస్తున్నది మనమే అన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తుపెట్టుకోలేస్తున్నామా? దేవుని ఆశల గురించి, ఆయన యొక్క ఆలోచనల గురించి, ఆయన యొక్క కోరికలు నెరవేర్చాలని ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వలన. ఏమండి, ఒకనాడు యేసు ప్రభువారు ఆరిపోయిన ఈ బ్రతుకులను చూసి వెలిగించాలి అని ఈ భూమి మీదకి వచ్చి వెలిగించడానికి ఆయన మరి ఈ భూమి మీద మరణించడం మనం తెలుసు. చూడండి, ఒకసారి మరొక మాటను చూపిస్తాను మీకు. ఆది కాండంలో దేవుడు ఏమనుకున్నాడండి? ఆది కాండంలో మన గురించి 1వ అధ్యాయం 28వ వచనం. ఏమండి, 1వ అధ్యాయము 28వ వచనంలో ఒకసారి చూడండి.
దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు. ఈరోజు ఏమండి ఎంతమంది భూమిని లోపరుచుకుంటున్నారు చెప్పండి? అందరూ ఆక్రమించుకునే వాళ్ళే కానీ దానిని లోపరుచుకునే వాళ్ళు లేరు. దేవుడు అందరికీ సమానమైన హక్కును కల్పించాలి అని దేవుడు ఈ సృష్టిని కలిగించి మానవులైన మనకిస్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆక్రమించుకుంటున్నారు. అంటే వారిలో ఏమీ లేదు, వెలుగు లేదు, వారి జీవితాలు ఆరిపోయినవి. దేవుడు అనుకుంటున్న ఆ పరిశుద్ధత అనేది మానవ జీవితాలలో కనబడట్లేదు. ఎవరు చూసినా మోసం చేయాలి, ఎవరు చూసినా దొంగతనాలు చేయాలి, ఎవరు చూసినా వ్యభిచారం చేయాలి, ఎవరు చూసినా మరి ఆక్రమించుకోవాలని ఈ ఆలోచనతోనే మానవులు భూమి మీద బ్రతుకుచున్నారే కానీ తమ జీవితాలలో పరిశుద్ధతను కనపరుచుకొని భూమి మీద దేవుని కొరకు నీతిగా బ్రతికి ఆ దేవుడున్న లోకాన్ని చేరుకోవాలని ఎంతమంది ఆశిస్తున్నారు చెప్పండి? ఈరోజు ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి ఒకసారి. ఆరిపోతున్న మన జీవితాలను వెలిగించడానికి యేసు ప్రభువు వస్తే ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని విని వెలిగింపబడుతున్నారు? వెలుగులో ఎంతమంది నడవగలుగుతున్నారు? ఏమండి ఈరోజు వెలుగులో నడుస్తున్నామా, చీకట్లో నడుస్తున్నామా? మనం దేవుడు పెట్టుకున్న ఆశలు ఆవిరి చేస్తుంది ఎవరో కాదు, క్రైస్తవులైన మనమే. అన్యులుగా ఎలాగో వాళ్ళు ఆరిపోయారు, వారు ఎలాగో దేవుడి దగ్గరికి రారు, వారు ఎలాగో దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు. కానీ దేవుని నమ్ముకున్న మనమైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారాలు పెట్టుకున్నాడు. చూసారండి, మన పైన ఏం పెట్టుకున్నాడంట? ఏమండి? బహు విస్తారమైన ఏమంటుండే అక్కడ? విస్తారమైన ఆలోచనలు. మనమేమో భూమి మీద ఏ ఆశలు పెట్టుకున్నామండి? ఈ బ్రతుకులో నెరవేర్చుకోవడానికి, ఈ జీవితంలో నెరవేర్చుకోవడానికి ఈ భూ సంబంధమైన వాటిని కోరికలను ఆశలు పెట్టుకొని మనం బ్రతుకుచున్నాం. కానీ దేవుడు అండి మన పైన విస్తారమైన ఆశలు పెట్టుకున్నాడండి. దేవుడు మన పైన. మనం ఆలోచిస్తున్నామా? దేవుని యొక్క ఆశలను నెరవేర్చుతున్నామా? వాటిని ఆవిరి చేస్తున్నామా? ఏమంటున్నాడు? మరొకసారి చదువునారు, మరొకసారి కంటిన్యూ చేయాలి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను జరిగించుతున్నాడు. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. అంటే మన పైన ఆయన విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన ఆశలు, కోరికలు మన మీద పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన దేవులారా, ఈరోజు ఆశలను భంగపరుస్తున్నామా, నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించి దేవుని యొక్క మాటల కొరకు ఉన్నతంగా మనం బ్రతకగలగాలి. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి అందరు తీయాలి. అపోస్తులైన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తున్నాడు. 3వ అధ్యాయము 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమ. చూశారండి, దేవుడు మన పైన ప్రేమ పెట్టుకున్నాడు, ఆశలు పెట్టుకున్నాడు. ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చెప్పుననే
పునర్జన్మ సంబంధం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా స్థానము ద్వారాగా పరిశుద్ధాత్మ మనకు మనకు నూతన నూతన స్వభావం స్వభావాన్ని కలుగజేయుట ద్వారా కలుగజేయడం ద్వారాగాను మనలను రక్షించెను. మనకు రక్షణ కలిగింది. చూసారండి, చీకటిలో ఉన్న మనకి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ద్వారాగా మనకి ఏమని పునర్జన్మ అనే స్థానాన్ని, అంటే బాప్తిసం ద్వారాగా వెలుగులోనికి వచ్చాము. ఈరోజు వెలుగులోకి వచ్చి కూడా మనము ఆ వెలుగును ధరించుకొని బ్రతుకుతున్నామా అంటే లేదు. ఎలా బ్రతుకుతున్నామా అండి? చీకట్లోనే బ్రతుకుతున్నాం. మనం అంతా ఆరిపోయిన బ్రతుకులు లాగానే ఉండిపోయింది. మనం లోకంలో ఉన్నప్పుడు ఆరిపోయిన మన జీవితాలను యేసుప్రభువారు ఒకనాడు చూసి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఏమండి ఆ ప్రాణత్యాగం ద్వారాగే మనమంతా నమ్ముకొని బాప్తిసాన్ని పొందుకొని ఆ వెలుగనే యేసుక్రీస్తుని మనం ధరించుకొని ఈరోజు భూమి మీద మనం బ్రతకవలసిన వాళ్ళంగా మనం కనబడుతున్నామా? ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి. ఈరోజు మనిషి దేవుడి యొక్క ఆశలను ఆవిరి చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకనే ఆయన యొక్క ప్రేమను ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటాడు? మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన దయ చూపించబట్టే ఈ రోజు వరకు మనం ఇంకా బ్రతికున్నాం. దేనికి తెలుసా? మారదామేమోనని, తన యొక్క ఆశలను భూమి మీద నెరవేర్చుతామేమోనని. ఆయన కనుక మన పైన దయ లేకపోతే, మన పైన కనుక ప్రేమ లేకపోతే ఈరోజు మనం కనపడతామండి. అందుకనే ప్రియమైన దేవుని ద్వారా మరలా కరోనా అనేది విజృంభించడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి, విశాఖపట్నంలోను అలాగే హైదరాబాద్లోను కేసులు అనేవి మరలా ప్రారంభించేవి. మీకు తెలుసా? ఏ రోజు పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మనకి తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని వలన భూమి మీద బ్రతికున్నంత కాలం మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు అకాలం వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు మరణించుతామో తెలియదు. మరణించేలోపు దేవుని యొక్క ఆశలను భూమి మీద నెరవేర్చినట్లయితే మనం పరలోకాన్ని పొందుకోగలుగుతాం. లేదా మనం ఇలాగనే ఆరిపోయిన బ్రతుకులుగానే మనం మిగిలిపోతే మనకి పరలోకం దొరికిద్దండి? చేరలేతామా? చూడండి, ఒకసారి దేవుని యొక్క ఆశలను చిగిరింపజేయడానికి ఒక మాటను మీకు చూపిస్తాను. ఒకసారి ఈ సమయంలో చూడండి, దేవుని యొక్క ఆశలను చిగిరింపజేయాలంటే మనం ఏం చేయాలి? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూడాలి. ప్రియులారా, రోమిలికి రాసిన పత్రిక అందరూ తీయాలి. ఒకసారి తీయండి. 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకసారి అందరూ చదవాలి. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతి నిమిత్తము కొరకు నీతి మంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూసారా ప్రియమైన దేవుని వలన ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు? ఏలయనగా మనం ఇంకాను బలహీనమై ఉండగా. చాలామంది బాప్తిసం తీసుకుని కూడా బలహీనులుగానే ఉన్నారు. వాక్యం ద్వారాగా బలపడుతున్నారా, బలహీనులుగా ఉన్నారా? చెప్పండి ఈరోజు. ఏమండి? బలపడటం అంటే విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలించిందనుకో, మనం ఏమైపోతాము? అభివృద్ధి పరచబడతాం దేవునిలో. ఏ పాపానికి చోటు ఇవ్వని వారిగా మేము మిగిలిపోతాం భూమి మీద. కానీ అలా కాకుండా విన్న వాక్యాన్ని నిష్ప్రయోజనం చేస్తే మనం ఏమైపోతున్నాము? బలహీనులు అయిపోతున్నాము. అలా బలహీనులైన మనల్ని బలపరచడానికే ఇలాంటి మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను.
ఏమంటే దేవుని యొక్క ఆశలను చిగురించాలంటే ఏం చేయాలి? అయితే మనము మన ఎడల తన ప్రేమను వెళ్ళపరిచినాను ఎట్లగా, మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. చూసారండి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారాగా మనము ఏం చేస్తున్నాము? నీతిమంతులుగా బ్రతుకుచున్నాము. అందుకేనండి ప్రతి ఆదివారం రోజు మందిరంలో ఎందుకు కూడుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవడం కొరకు. మనం వారం అంతా చేసిన ఆ అతిక్రమములు పోవాలంటే, మనం ఆరిపోయిన ఆ బ్రతుకును మరలా వెలిగించుకోవాలంటే ఏమండి, మనం రొట్టె ద్రాక్షరసం కంపల్సరీగా తీసుకోవాలి. ఈరోజు వాక్యాన్ని విని వెళ్ళిపోయిన కాడి నుంచి మరలా వచ్చేంత వరకు మనం ఏదో ఒక అపరాధం చేయలేదా? ఏదో ఒక పాపం చేయట్లేదా? మరి ఆ పాపము కడగబడాలంటే, ఆ పాపము పోవాలంటే మరలా ఆదివారం మనమంతా ఒక చోట కూడుకొని యేసుప్రభు వారి యొక్క శరీరంలో, రక్తంలోను మనం పాలు పుంజుకున్నట్లయితే మరలా ఆరిపోయిన ఆ బ్రతుకులను మరలా వెలిగించబడుతున్నాం. అంటే చూసారా అండి, దేవుని యొక్క ఆశలను ఈ విధంగానే మనము నెరవేర్చవచ్చండి. అంటే మనం ఏం చేయాలి? ప్రతి వారం మనము దేవుని సన్నిధిలో కూడుకోవాలండి. ప్రతి వారం దేవుని యొక్క మాటలతోనే మన బ్రతుకులను వెలిగించుకోవచ్చండి. ఈ వాక్యమే వెలుగు. ఏమండి, ఒకసారి చూడండి, చివరిగా మీకు చూపిస్తాను. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఒకనాడు నివసించిందు ఎవరైనా శరీరధారగా? యేసుప్రభు వారు. ఆ యేసుక్రీస్తు కాస్త ఏమండి బైబిల్గా మారిపోయాడు, వాక్యముగా మారిపోయాడు. ఆ వాక్యమే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం. ఆ మాటలే మనం హృదయంలో ఉంచుకుంటే మనం ఎలా బ్రతకగలుగుతామో తెలుసా? ఒకసారి మనం ఇందాక చదువుకున్నాం కదా రోమిలి కృష్ణ పత్రికలో, మళ్ళీ అక్కడికి వద్దాం. 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం ఏమండి, రోమిలి కృష్ణ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ముగిస్తాను ఇక. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా మనమును రక్షింపబడుదుము. చూసారండి, ఆయన గనక మరణించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన గనక మరణించకపోతే మనలో జీవం లేదు. ఆయన గనక మరణించకపోతే యేసుప్రభు వారు ఈరోజు మనలో వెలుగు లేదు, ఆరిపోయిన బ్రతుకులే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరొకసారి చదువు. ఏలైనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని ఏం చేసింది తెలుసా? మిత్రులుగా చేసింది. మనల్ని దేవునికి మిత్రులుగా చేసింది. మనం ఒకప్పుడు శత్రువులుగా బతుకుతున్నాం భూమి మీద. మనం అనుకున్న పక్క వాళ్ళని చూసి శత్రువులు అనుకుంటున్నాం, ఎదురింటి వాళ్ళని చూసి శత్రువులు అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుళ్ళ మనమే దేవునికి శత్రువులుగా మారిపోయినామన్న విషయం మనకి తెలుసా? శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా మార్చి ఏం చేసిందంట? మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా మనము రక్షించబడుతున్నాము. యేసుక్రీస్తు జీవించుతున్నాడు కాబట్టి మనం రక్షించబడుతున్నాం. ఎలా జీవించుతున్నాడు? ఇదిగో వాక్యం ద్వారాగా. వాక్యము తెలియబడుతుందంటే ఆయన జీవించుతున్నాడనే అర్థం. వాక్యములో ఉన్నాడు ఆయన. ఆ వాక్యమే మనం విన్నప్పుడు ఏమండి, అవునా కదా? యేసుప్రభు వారు అంట తలుపునొద్ద ఉండి తట్టుచున్నాడు. ఎవరి తలుపునొద్ద? హృదయమైన తలుపునొద్ద ఈ వాక్యము తట్టుచున్నది. అంటే ఈ వాక్యం జీవింపజేస్తున్నదా? మనిషిని వెలిగింపజేస్తుందా? ఆరిపోయిన మనిషి జీవితాలను వెలిగిస్తుందా అంటే వెలిగిస్తుందనే చెప్పవచ్చు. ఈ వాక్యమే మన హృదయంలోకి వస్తే, ఆ వాక్యం మన హృదయంలో ఫలించితే దేవుని యొక్క ఆశలు మనం ఏం చేస్తున్నట్టు? నెరవేర్చుతున్నట్టు. లేకపోతే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క ఆశలను ఆర్పేస్తున్నట్టు.
వాక్యము నీ హృదయంలో ఫలించకపోతే ఆ ఆశలు ఏమైపోతున్నాయి? దేవుని ఆశలు నువ్వేం చేస్తున్నావు? తొంగలో తొక్కేస్తున్నావు. అంటే ప్రియమైన దేవుని ద్వారా ఈరోజు మనం ఆలోచించాలి. దేవుని యొక్క ఆశలు నా జీవితంలో లేదా నా శరీరం ముందు నెరవేర్చుతున్నానా లేదా ఆవిరి చేస్తున్నానా అనేది ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేసిన తండ్రి, మరి మా జీవితంలో నాయన నీ యొక్క ఆశలను నెరవేర్చాలని నీ పిల్లలకు తెలియజేశాను. నిజంగా తండ్రి, ఆరిపోతున్న మా బ్రతుకులను వెలిగించడానికి యేసుప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు నాయన. వెలిగించిన మాటలను మరలా వెలుగులోనే ఉండకోకుండా చీకట్లోకి వెళ్ళిపోయి ఆ మాటను ఆర్పేసుకొని బ్రతుకుచున్నాము తండ్రి. మరి నీ పిల్లలలో వెలిగింపబడాలని ఈ మాటల ద్వారా తమ జీవితంలో వెలుగును తెచ్చుకొని మీ యొక్క ఆశలను భూమి మీద నెరవేర్చాలని మరి ఆశపడుతూ ఈ మాటలు తెలియజేశాను. జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.